హలో గైస్, ఈ వారంలో మనకి బాగా పెరిగే కొన్ని స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. మంచి రివర్సల్స్ వచ్చిన స్టాక్స్ అనమాట. ఈ వారం మనకి మండే రోజు హాలిడే, అలాగే ఫ్రైడే రోజు హాలిడే కాబట్టి జస్ట్ 3 days ఉంది. ఈ స్టాక్స్ మనం ఒక 1 to 2 weeks దాకా కూడా హోల్డ్ చేయడానికి అనమాట. మంచి రివర్సల్స్ వచ్చాయి. మార్కెట్స్ కొంత పాజిటివ్ ఉంటే కనుక ఈ స్టాక్స్ మనకి మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉన్నాయన్నమాట. వాటి గురించి డిస్కస్ అనేది చేద్దాం గైస్. ఫస్ట్ మనం మార్కెట్ అనాలిసిస్ డిస్కస్ చేద్దాం. మార్కెట్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ మనకి కొంత పడిన లాస్ట్ వీక్లో లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ 22,000 లెవెల్ పైన సస్టైన్ అవ్వడానికి మళ్ళీ కూడా మార్కెట్ ట్రై చేస్తుంది అనమాట. ఒకవేళ ఈ వారంలో మనకి 22,000 లెవెల్ పైన మార్కెట్ సస్టైన్ అవ్వగలిగితే కనుక మనం 22,250 లెవెల్స్ ఈజీగా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. ఒకవేళ ట్రెండ్ ఇంకా సూపర్ పాజిటివ్గా ఉంటే 22,500 లెవెల్స్ మనం ఇంకా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. బట్ మనకి ట్యూస్డే రోజు అబ్జర్వ్ అవుతుంది. అంతేకాకుండా మనకి ఈ వారంలో మనకి ఏదైతే మంత్లీ ఎక్స్పైరీస్ ఉన్నాయి కాబట్టి మార్కెట్స్ కొంత వాలటిలిటీగా ఉండే ఛాన్స్ అనేవి ఉంటాయన్నమాట. మార్కెట్స్ కనుక 20,000 లెవెల్ పైన సస్టైన్ అయితే మనకి ఈ రేంజెస్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఒకవేళ మార్కెట్ పడితే కనుక మళ్ళీ కూడా 21,700 నుంచి 21,750 లెవెల్స్ మనకి సపోర్ట్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంటే నెక్స్ట్ లెవెల్ వచ్చేసరికి 21,500. సింపుల్ మార్కెట్ అనాలిసిస్ లాస్ట్ వీక్లో కూడా మనం డిస్కస్ చేసాం. బట్ అది మనకి 21,700 దగ్గర సపోర్ట్ తీసుకొని మళ్ళీ కూడా మార్కెట్లో మనకి రివర్సల్ రావడం జరిగింది. ఈ వారం కూడా అబ్జర్వ్ చేయండి. మార్కెట్ మనకి 22,000 లెవెల్ పైన సస్టైన్ అయినంత వరకు కూడా మార్కెట్లో మనం బుల్లిష్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఒకవేళ మార్కెట్ కింద వచ్చేస్తే కనుక 21,900 లెవెల్ బ్రేక్ అయితే కనుక 21,700 21,500 మనకి టార్గెట్స్ కింద డౌన్ సైడ్ టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఇది మనకి నిఫ్టీ అనాలిసిస్. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి కొంత సైడ్ వేసే నడుస్తుంది. ప్రెసెంట్ మనకి 47,000 లెవెల్ ఏదైతే ఉందో అది రెసిస్టెన్స్ అనమాట. మార్కెట్ ఈ లెవెల్ మల్టిపుల్ టైమ్స్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా మనకి ఏదైతే థర్స్డే రోజు ఫ్రైడే రోజు 2 days కూడా టెస్ట్ చేసింది. అక్కడి నుంచి మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ రావడం జరిగిందనమాట. ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రమే మనం ఇక్కడ నుంచి 500 నుంచి 1000 పాయింట్స్ ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఒకవేళ మార్కెట్ కనుక ఈసారి కనుక మార్కెట్ పైకి వెళ్ళి 48,000 లెవెల్ బ్రేక్ చేస్తే కనుక కొంత టెస్ట్ చేసి పైకి వెళ్ళే ఛాన్స్ అనేది మార్కెట్కి ఉంటాయన్నమాట. ఒకవేళ ఫెయిల్ అయిపోతే కనుక మనం 46,000 లెవెల్స్ దాకా కూడా 46,500 46,000 లెవెల్స్ దాకా కూడా మనం మార్కెట్లో ఈ వీక్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. మార్కెట్ మనం బుల్లిష్ సైడ్ ఉండాలి అంటే కనుక ఈ వారంలో మనకి మార్కెట్ 47,000 లెవెల్ పైన సస్టైన్ అయితే మాత్రమే మనం బుల్లిష్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ మార్కెట్ సస్టైన్ కాకపోతే కనుక ఇక్కడ నుంచి 500 నుంచి 1000 పాయింట్స్ ఈజీగా కూడా మనకి మార్కెట్ ఫాలో అయ్యే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. ఇది మనకి బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ అనమాట. అలాగే ఈ వారంలో మనకి బాగా పెరిగే ఒక 5 స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ స్టాక్స్లో మంచి రివర్సెస్ వచ్చాయి. మార్కెట్స్ మనం చెప్పుకున్నట్టు 22,000 లెవెల్ పైన కనుక సస్టైన్ అయితే కనుక ఈ స్టాక్స్ నుంచి మనకి డీసెంట్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. హెవీ రిటర్న్స్ కాకపోయినా మార్కెట్స్ టెస్ట్ చేస్తున్నాయి కాబట్టి సైడ్ వేస్ నుంచి పాజిటివ్గా వెళ్ళడానికి టెస్ట్ చేస్తున్నాయి కాబట్టి డీసెంట్ రిటర్న్స్ లైక్ 8%, 10%, 12% ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి ఎలికాన్ ఫ్రెండ్స్. ఎలికాన్ రీసెంట్ టైమ్స్లో ఆల్మోస్ట్ 1100 లెవెల్స్ దాకా వెళ్ళింది. అక్కడి నుంచి కంటిన్యూస్గా ఫాలో అయ్యి ప్రీవియస్ సపోర్ట్ ఏదైతే ఉందో 800 నుంచి 850 ఏదైతే ప్రీవియస్ స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ అనమాట. ఈ రీజన్లో మనకి సపోర్ట్ అనేది తీసుకొని మార్కెట్లో రివర్సల్ రావడం జరిగింది. రివర్సల్ వచ్చి బ్రేకే లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా చాలా బాగా పెరిగిందనమాట. మండే ఏదైతే మనకి మండే హాలిడే కాబట్టి ట్యూస్డే రోజు అబ్జర్వ్ చేయండి. ఒకవేళ మార్కెట్ కనుక పాజిటివ్గా ఉండి 22,000 లెవెల్ పైన సస్టైన్ అయ్యి ఈ పర్టికులర్ స్టాక్ 900 పైన సస్టైన్ అయితే కనుక ఇక్కడ నుంచి 50 నుంచి 100 పాయింట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే 950 అలాగే 1000 మన టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. స్టాప్ లాస్ 50 పాయింట్స్ మెయింటైన్ చేసుకుని ట్యూస్డే రోజు అబ్జర్వ్ చేయండి. 900 పైన సస్టైన్ అయితే కనుక ఇక్కడ నుంచి ఒక 10% ఈ పర్టికులర్ స్టాక్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 10 to 12% ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. ఇది మనకి ఫస్ట్ స్టాక్ అనమాట ఎలికాన్. మంచి రివర్సల్ అయితే స్టాక్లో వచ్చింది. ఎందుకంటే సపోర్ట్ తీసుకుంది, పైకి వెళ్ళడానికి ట్రై చేసింది, మళ్ళీ సెల్లర్స్ వచ్చారు, అక్కడి నుంచి మళ్ళీ బయర్స్ వచ్చి పుష్ చేశారు. ఏదైతే హైయర్ హైస్ హైయర్ లోస్ మనకి స్టాక్లో ఫామ్ అవుతుంది అనమాట. ఒకవేళ ట్రెండ్ కంటిన్యూ అయితే మనం ఇక్కడ నుంచి 50 నుంచి 1000 పాయింట్స్ 100 పాయింట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 1000 లెవెల్స్ దాకా కూడా మన టార్గెట్ ఈ వీక్ని అలాగే నెక్స్ట్ వీక్. ఎందుకంటే ఈ వీక్లో మనకి 3 days మాత్రమే వర్కింగ్ డేస్ కాబట్టి 2 weeks హోల్డింగ్ కోసం మనం పెట్టుకోవచ్చు. ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయితే స్ట్రాంగ్గా ఇంకో 50 పాయింట్స్ మన టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు గైస్. ఇది మన ఫస్ట్ స్టాక్ అనమాట ఎలికాన్. అలాగే సెకండ్ వన్ వచ్చేసరికి స్కిప్పర్ ఫ్రెండ్స్. స్కిప్పర్లో కూడా రీసెంట్ టైమ్స్లో 400 లెవెల్స్ టెస్ట్ చేసిన స్టాక్ కంటిన్యూస్గా పడిపోయి ఆల్మోస్ట్ 250 లెవెల్స్ దాకా 225 250 లెవెల్స్ దాకా పడిపోయింది అనమాట.
ఏదైతే ఈ పర్టికులర్ స్టాక్లో మంచి రివర్సల్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా వచ్చిందనమాట. ప్రస్తుతం మనకి 295 లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఖచ్చితంగా 300 మనకి రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఒకవేళ స్టాక్ కనుక పడుతుంటే 275 నుంచి 285 ఈ రీజన్లో బై చేయడానికి ట్రై చేయండి. సో మనం ఈజీగా 320 మన ఫస్ట్ టార్గెట్ కింద పెట్టుకోవచ్చు, 350 సెకండ్ టార్గెట్ కింద పెట్టుకోవచ్చు. 1 to 2 వీక్స్ హోల్డ్ చేయగలిగితే కనుక మనకి మంచి ప్రాఫిట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఒకవేళ 300 బ్రేక్ అయిపోయినా మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకొని ఒక 25-30 పాయింట్స్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని సో టార్గెట్స్ అనేది తీసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి స్ట్రాంగ్ రివర్సల్ వచ్చిన స్కిప్పర్లో మన ట్యూస్డే రోజు అబ్జర్వ్ చేయండి. మార్కెట్స్ కొంత పాజిటివ్ ఉండి స్టాక్లో పాజిటివిటీ కనిపిస్తే ఇన్వెస్ట్ చేయొచ్చు. ఒకవేళ పడుతుంటే 275 నుంచి 285 ఈ రీజన్లో రివర్సల్ వచ్చేదాకా వెయిట్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత 250 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని సో తీసుకోవచ్చు అనమాట. 320-350 టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇది మన సెకండ్ స్టాక్ అనమాట స్కిప్పర్. అలాగే థర్డ్ వన్ వచ్చేసరికి ఎల్టీ ఫుడ్స్ ఫ్రెండ్స్. దీంట్లో కూడా లాస్ట్ 3 డేస్ బట్టి చాలా మంచి రివర్సల్ వచ్చిందన్నమాట. ప్రీవియస్గా 150 నుంచి 160 ఏదైతే సపోర్ట్ ఉందో అక్కడ సపోర్ట్ తీసుకుని స్ట్రాంగ్ రివర్సల్ కనిపించింది అనమాట. మనకి 200 రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఈ పర్టికులర్ స్టాక్ కూడా మనం 185 నుంచి 190 రీజన్స్ మధ్యలో అక్యూములేట్ చేసుకోవచ్చు, లేదా పాజిటివ్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ టార్గెట్ మనం 200 బ్రేక్ అయితే కనుక 210 మన ఫస్ట్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సెకండ్ టార్గెట్ 230 లెవెల్స్ దాకా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. స్ట్రాంగ్ రివర్సల్ అయితే మనకు కనిపించింది. సో స్టాప్ లాస్ 160 బిలో మెయింటైన్ చేసుకొని సో ఈ రీజన్లో మనం 185 to 190 రీజన్స్లో యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. 200, 210 మన ఫస్ట్ టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 230 సెకండ్ టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇది మన థర్డ్ స్టాక్ ఫ్రెండ్స్. మంచి రివర్సల్ వచ్చిన స్టాక్ అనమాట ఎల్టీ ఫుడ్స్. అలాగే మనకి నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఈ ముద్ర ఫ్రెండ్స్. లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా మంచి బ్రేక్అవుట్ కనిపించి లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా చాలా బాగా పెరిగింది. కొంచెం ఫాల్ అయితే కనుక ఇన్వెస్ట్ చేయడం బెటర్ అనమాట. సో 620 రీజన్స్ 620 రీజన్స్ దగ్గర ఆల్మోస్ట్ మనకి 15 డేస్ ఈ రీజన్ దగ్గర స్పెండ్ చేసి అక్కడ నుంచి స్ట్రాంగ్ బ్రేక్అవుట్ కనిపించింది అనమాట. అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయండి. ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే ఈ పర్టికులర్ స్టాక్ పాజిటివిటీ కనిపిస్తే మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయండి. పడిపోతున్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయకండి. ఎందుకంటే ఆల్మోస్ట్ 2 డేస్లోనే మనకి 600 రూపీస్ దగ్గర నుంచి 800 రూపీస్ 200 పాయింట్స్ కవర్ చేసింది కాబట్టి కొంత ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఫాల్ అయ్యి 750 నుంచి 760 రీజన్స్ లేదా 770 రీజన్స్ మధ్యలో రివర్సల్ వస్తే అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడం బెటర్. లేదు ట్రెండ్ కంటిన్యూ అయితే కనుక నీట్గా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుని 800 పైన మనం యాడ్ చేసుకోవచ్చు. 850, 900, 950 లెవెల్స్ ఈజీగా మనకి ఈవెన్ సింగిల్ డేలో కూడా వెళ్ళిపోయే ఛాన్స్ అనమాట. అబ్జర్వ్ చేయండి ట్యూస్డే రోజు ఒకవేళ స్టాక్ 800 బిలో వచ్చేస్తే 750 దగ్గర రివర్సల్ వచ్చిన తర్వాత మాత్రమే మనం ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ట్రై చేయండి. సో అక్కడి నుంచి ఒక 50 పాయింట్స్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని 750 దగ్గర రివర్సల్ వస్తే అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ట్రై చేయండి. అక్కడి నుంచి సో ఒక 50 నుంచి 150 పాయింట్స్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో మన ఇన్వెస్ట్మెంట్ చేసిన ప్రైస్ దగ్గర పాజిటివ్గా ఉండేటట్టు చూసుకోండి. మార్కెట్ ఒకవేళ ఈ పర్టికులర్ స్టాక్ ట్యూస్డే రోజు 800 పైన సస్టైన్ అయితే వెంటనే యాడ్ చేసుకోవచ్చు. 50 నుంచి 100 పాయింట్స్ అలాగే 150 పాయింట్స్ దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ స్టాక్ ట్యూస్డే రోజు పడుతుంటే కనుక 750 రీజన్స్ దగ్గర రివర్సల్ వస్తే అప్పుడు ఇన్వెస్ట్ చేయండి. పడిపోతున్నప్పుడు కాదు, రివర్సల్ వచ్చిన తర్వాత ఇన్వెస్ట్ చేయండి. అక్కడి నుంచి మనకి సో 50, 100, 150 పాయింట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇన్వెస్ట్ చేసిన ప్రైస్ దగ్గర నుంచి 50 పాయింట్స్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది మనకి ఈ ముద్ర గురించి అనమాట. అలాగే లాస్ట్ స్టాక్ వచ్చేసరికి యాపిల్ ఇండియా ఫ్రెండ్స్. రీసెంట్ టైమ్స్లో ఈ పర్టికులర్ స్టాక్ మనకి 1300 రూపీస్ పైన ట్రేడ్ అయ్యే స్టాక్ కంటిన్యూస్గా ఫాల్ అయ్యి సో ఆల్మోస్ట్ 1000 లెవెల్స్ టెస్ట్ చేసి లాస్ట్ 3 డేస్ బట్టి చాలా బాగా ర్యాలీ ఇస్తుంది అనమాట. ఈ పర్టికులర్ స్టాక్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే ట్యూస్డే రోజు కొంత పాజిటివ్ ఉంటే వెంటనే ఇన్వెస్ట్ చేయండి. లేదు అనుకుంటే 1050 నుంచి 1070 లెవెల్స్ మధ్యలో అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో 1100, 1150, 1200 లెవెల్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో 15 నుంచి 50 పాయింట్స్ నుంచి 100 పాయింట్స్ మనం ఈ పర్టికులర్ స్టాక్లో కూడా తీసుకోవచ్చు అనమాట. అరౌండ్గా 10% మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇది మనకి యాపిల్ ఇండియా గురించి అనమాట. సో ఇవన్నమాట 5 స్టాక్స్ ఏవైతే బాగా పడిన తర్వాత మంచి రివర్సల్స్ వచ్చినాయి అనమాట. ఫస్ట్ వన్ మనం ఎలికాన్ గురించి డిస్కస్ చేసాం. సెకండ్ వన్ స్కిప్పర్ గురించి డిస్కస్ చేసాం, మంచి రివర్సల్ వచ్చింది. ఎల్టీ ఫుడ్స్ దావత్ గురించి డిస్కస్ చేసాం. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఈ ముద్ర షార్ట్ ర్యాలీ ఇచ్చింది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయండి. అలాగే లాస్ట్ స్టాక్ వచ్చేసరికి యాపిల్ ఇండియా. ఈ స్టాక్ మనం 1000 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని సో ఈజీగా తీసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి 5 స్టాక్స్ అనమాట. ఈ వీక్ కోసం అయితే మంచి రివర్సల్స్ వచ్చే మార్కెట్స్ కొంత పాజిటివ్ ఉంటే మాత్రమే ఈ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. ట్యూస్డే రోజు మార్కెట్స్ హెవీగా ఫాలో అయిపోతుంటే అవాయిడ్ చేయండి. ఎందుకంటే మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తే కనుక మన క్యాపిటల్ స్ట్రక్ అయిపోయే ఛాన్స్ ఉందన్నమాట. మార్కెట్స్ 22,000 లెవెల్ పైన ట్యూస్డే రోజు సస్టైన్ అయితే కనుక ఈ స్టాక్స్లో మనం డీసెంట్ రిటర్న్స్ లైక్ 10 to 15% రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి గైస్. అలాగే మీరు ఎటువంటి స్టాక్స్ మీద డౌట్స్ ఉన్నా సరే అడుగుదాం అనుకుంటే కనుక సో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు అనమాట. ఎటువంటి స్టాక్స్ మీద డౌట్స్ ఉన్నా సరే సో అడగొచ్చు అనమాట. కేవలం లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్స్
లింక్స్ నుంచి మాత్రమే ఓపెన్ చేయండి. కొన్ని ఫేక్ టెలిగ్రామ్ గ్రూప్స్ ఉన్నాయి, సో అవి అవాయిడ్ చేయండి. మన లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఎటువంటి డౌట్ ఉన్నా సరే వాట్సాప్ కాంటాక్ట్ అవ్వండి, మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది సెండ్ చేస్తారనమాట. సో ఇదనమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.